పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచులు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కొంచెం దూరం ఉన్నాడు. పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచులు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ప్రజెంట్ అక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే మాజీ సర్పంచులు మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. ముందస్తుగానే పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి తరలిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల్లో ప్రారంభం కావడం జరిగింది. మొదటగా అటు మంత్రులు చనిపోయినటువంటి దివంగత నేతలకు ఇద్దరికి, అటు రామరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు లక్ష్మారెడ్డి, కొండ లక్ష్మారెడ్డి ఇద్దరికి కూడా అటు శాసనసభ అటు సంతాపం తీర్మానం కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఇంకా అసెంబ్లీ మాత్రం స్టార్ట్ అయింది. ఈరోజు గులాబీ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. అయితే ఒకవైపు అసెంబ్లీ సెషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూడా తమ బిల్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ బకాయిలు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వము, వెంటనే బకాయిలు చెల్లించాలంటూ కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా కొంతమంది అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గత 2 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో తన సర్పంచ్గా కొనసాగి అనేక బిల్లులు అభివృద్ధి పనులు చేసినటువంటి గ్రామస్థాయి సర్పంచ్లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్లు, మాజీ సర్పంచ్ల బిల్స్ని వెంటనే క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్పంచ్లు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆంక్షలు విధించారు. ఎక్కడ కూడా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఆందోళనలు కానీ, ధర్నాలు కానీ చేయడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా దాదాపు 1000 మందితో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామంది సర్పంచులందరినీ కూడా అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచులందరూ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఇటీవల కాలంలో సర్పంచుల పదవి కాలం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పటికే సర్పంచులు బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ మాజీ సర్పంచులుగా ఉన్నటువంటి అభ్యర్థులకు బిల్స్ పెండింగ్ చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే గత మాజీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్గా ఉండి అనేక బిల్స్ని కూడా పెట్టాము, చాలా పనులు కూడా చేశాము. కానీ ఆ బిల్స్ని ఇంతవరకు అయితే క్లియర్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర శీతాకాల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనికి సంబంధించిన విషయాలపై స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఈరోజు అసెంబ్లీ మాత్రం స్టార్ట్ అయింది. ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు గులాబీ అధిపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత కేవలం 30 నిమిషాలు మాత్రమే, జస్ట్ 25 to 30 మినిట్స్ మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నాడు. మొదటగా సిగ్నేచర్ అసెంబ్లీ ప్రాంగణం వెళ్ళిన తర్వాత లాబీలో అతని సిగ్నేచర్ అటెండ్ అయినట్టు సిగ్నేచర్ చేసిన తర్వాత ఉదయం సెషన్స్ ప్రారంభం కావాలని జాతీయ గీతం జనగణమన పాడిన తర్వాత అక్కడ నుంచి నిష్క్రమించాడు. మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
మాజీ ముఖ్యమంత్రి కరచాలనం చేశారు. ఆ తర్వాత అక్కడ మంత్రులందరూ అభివాదం చేసిన తర్వాత వెంటనే అక్కడ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం అయితే అసెంబ్లీ సెషన్ నడుస్తుంది. తీర్మానం దివంగత నేతలు ఇద్దరు రామరెడ్డి దామోదర్ రెడ్డి కావచ్చు, కొండ లక్ష్మణ్ రెడ్డి ఇద్దరు కూడా దివంగత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కూడా వారందరూ సంతాపం తీర్మానం ప్రకటించారు. ప్రస్తుతం ఇంకా సమస్యల పట్ల కూడా అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా స్పందిస్తున్నారు. ఇప్పటికే సభలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అందరు మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు చాలామంది మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం అయితే సభ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇంకా మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిన తర్వాత బీఎస్సీ సమావేశం కంప్లీట్ అవుతుంది. బీఎస్సీ సమావేశంలో సభని ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పటిలోగా నిర్వహించాలి, సభలో ఎలాంటి ఎజెండాని తీసుకురావాలి, నీళ్లు నిజాలు అనేటువంటి అంశాలపైనే ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వేడి చర్చ కూడా కొనసాగే అవసరం ఉంది. జనవరి 2 నుంచి 2, 3, 4 3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.